పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మైత్రేయ బుద్ధ పత్రిజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు గత 30 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ అందించారు. మనం గురువుల పరంపర నుండి ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకునేవారం. పత్రిజీ ఒక స్నేహితుడి ద్వారా, ఒక ఫ్రెండ్ ద్వారా ధ్యాన సాధన, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని ఒక మైత్రేయ బుద్ధుడుగా ఎదిగి పిఎస్ఎస్ఎం అంటే మనది మైత్రేయ బుద్ధుల సంఘం అని చెప్పారు. సో ఈరోజు మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యుఎస్ఏ సీనియర్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ టాబ్లెట్స్ కౌన్సిలర్ లావణ్య గారు. వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన అద్భుతమైన మైత్రేయ బుద్ధుడు పత్రిజీ గారికి నా మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన ఉత్సవాల సందర్భంగా నాకు కృతజ్ఞతలు సర్వం. ఆయనకి వేరేదంటూ ఏం లేదు, శుభాకాంక్షలు అన్నీ చెప్పుకుంటున్నాను. ఆయనకి కాదు, నాకు నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పత్రిజీ అంటేనే మన లక్ష్యం కదా. పత్రిజీకి ఏం చెప్పినా మనకు మనం చెప్పుకున్నట్టే అనేది తెలుసుకున్నాం. వెరీ నైస్ మేడం. మైత్రి, ఫ్రెండ్షిప్, ఈ రెండు ఏంటి మేడం? సో ఫ్రెండ్షిప్ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము ఫ్రెండ్స్ అనేసి. ఫ్రెండ్స్ అంటే ఫిజికల్ లెవెల్లో ఫ్రెండ్స్ అనమాట. అంటే కలుస్తుంటాము, విడిపోతాము. ఈ లైఫ్కి సంబంధించినంత మాత్రమే ఫ్రెండ్షిప్. మేబీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటాము, కానీ ఈ లైఫ్ వరకు మాత్రమే ఉంటుంది. కానీ మైత్రి అంటే ఏంటంటే మనందరికీ ఒక సోల్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఎన్నో జన్మల్లో మనం కలిసి వర్క్ చేసి ఉంటాము, స్పిరిచువల్ వర్క్ చేసి ఉంటాము. ప్రస్తుతం కూడా మనందరం కూడా ఈ పత్రిజీ చెప్పినట్టు ఈ లైఫ్లో పుట్టి ఎన్నో జన్మల నుంచి మనం అనుకున్నది పిఎస్ఎస్ఎంలోకి కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నాం. మైత్రి అంటే సోల్ లెవెల్ కనెక్షన్, సోల్ ఫ్రెండ్షిప్నెస్. ఫ్రెండ్షిప్, మైత్రి చాలా అద్భుతంగా చెప్పారు. రైట్. ఇప్పుడు మరి బుద్ధ అంటే ఏంటి మేడం, మీ అండర్స్టాండింగ్? మనకి మొట్టమొదటిసారి బుద్ధ అనే మాట గౌతమ బుద్ధుడి గురించే వింటాము. సో సిద్ధార్థుడుగా ఉన్న ఆయన ఎంతో ధ్యాన సాధన చేసి, ఎంతో రీసెర్చ్ చేసి 6 సంవత్సరాల పాటు ఆయన బుద్ధుడిగా మారారు. బుద్ధుడు అంటే ఏంటి అంటే ఎన్లైటన్మెంట్, ఎన్లైటన్ అయిన వ్యక్తి. వావ్. పత్రిజీ సింపుల్గా బుద్ధి ఉన్నవారే బుద్ధుడు అన్నారు. ఎస్ సార్, కరెక్ట్. సో మైత్రేయ బుద్ధ అంటే ఎన్లైటన్ అయినటువంటి వాళ్ళందరూ ఏకమవ్వడం అనుకోవచ్చా మీ అండర్స్టాండింగ్లో? ఎస్ సార్. సో మన పిఎస్ఎస్ఎంలో అందరూ అదే అంటారు కదా, మైత్రేయ బుద్ధులం అందరం కూడా. సో ఎవరికైతే బుద్ధి ఉంటుందో, అంటే బుద్ధి అంటే విశ్వం కోసం, లోక కళ్యాణం కోసం వర్క్ చేసే వాళ్ళందరూ, ఇతరుల్ని హర్ట్ చేయకుండా, మనం హర్ట్ అవ్వకుండా వర్క్ చేస్తాం మనం. సో ఆ విషయంలో బుద్ధుడిగా ఉంటూ ప్రతి ఒక్కరం కూడా నేను అనుకుంటాను మనందరికీ కూడా ఒక సోల్ నెట్వర్క్ ఉంది. నేను ఒక విషయం అనుకున్నానంటే ఇంకొక చోట ఎక్కడో పత్రిజీ ఎక్కడో అనుకుంటారు, మనందరం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. పత్రిజీ ఇప్పుడు భౌతికంగా లేకపోయినా ఆయన ఉండి మనందరి చేత ఫిజికల్ లెవెల్లో చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదేగా, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే. ఎస్ సార్. సో అందుకే మనందరం కూడా మైత్రితో కనెక్షన్ అయి ఉన్నాము, బుద్ధుడం అయి ఉన్నాము. సో మనందరం మైత్రేయ బుద్ధుళ్ళం. రైట్. ఈ మైత్రి అనేది మనం ఓన్లీ మనుషులతోనేనా మేడం, ఇంకా ఏమైనా అంతరార్థాలు ఉన్నాయి ఇందులో పత్రి సార్ చెప్పిన దాంట్లో? ఎస్ సార్. జీసస్ ఏం చెప్పారు, మీ పక్క వారిని ప్రేమించండి అన్నారు. అంటే పక్కవారిని అంటే మనుషులు మాత్రమే కాదు, అక్కడ మనతో ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని మనం ప్రేమించాలి. అదేవిధంగా ఇక్కడ మైత్రి అంటే ప్రేమ కంటే ఉన్నతమైనదన్నమాట. సో అనాహత చక్రం నుంచి వస్తుంది ఆ మైత్రి అనేది. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క జీవిని, విశ్వంలోని ప్రతి అణువుని కూడా మనము నేనే అది అన్నంత ప్రేమతో మనం చూస్తాము. అది వేరు, ఇది నేను వేరు కాదు. నేను దాన్ని ప్రేమించడం కాదు, నేనే అది. ఆ స్థితిలో ఉండడం మైత్రి అని నేను అనుకుంటున్నాను సార్. పత్రిజీ ఎప్పుడు కూడా మనందరం మైత్రేయ బుద్ధుల్లం, మనం అందరం మైత్రేయ బుద్ధుల్లం, వీఆర్ ఫ్రెండ్లీ బుద్ధాస్ అని చెప్పేవారు. ఏంటి మేడం అందులోని అంతరార్థం ఏంటి, మీరేం అర్థం చేసుకున్నారు? ఎస్ సార్. సో మనకి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఏమని అంటే, నేను ఎన్నో జన్మలు తీసుకున్నాను, నువ్వు కూడా తీసుకున్నావు, మన ఇద్దరం తీసుకున్నాము, కాకపోతే నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది అని. అట్లాగే సాయిబాబా చరిత్రలు చూస్తే కూడా మనందరం కలిసి ఎన్నో జన్మల్లో వర్క్ చేశాము అని ఆయన చెప్పారు. పత్రిజీ కూడా ఎంతోమంది మాస్టర్స్ని కలిసినప్పుడు నీ కోసమే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను నేను అని కూడా చెప్పారు.
సో ఈ విధంగా దాన్ని బట్టి తెలుసుకుంటే నాకేమర్థమవుతుందంటే మన అందరం కూడా ఎన్నో లెవెల్స్లో, ఎన్నో డైమెన్షన్స్లో, ఎన్నో జన్మల నుంచి ఎన్నో ఫామ్స్లో కూడా మనం వర్క్ చేశాము. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం భూమి యొక్క పరిస్థితిని బట్టి మన అందరం జన్మ తీసుకున్నాము. అందరం ఒకే సోల్, ఒకటే మనకు ఒకటే థాట్ అన్నమాట, లోక కళ్యాణం అనేది. ఆ లోక కళ్యాణం కోసం బుద్ధి ఉండే జీవులుగా మనం వర్క్ చేస్తున్నాము. మన యొక్క ప్రవర్తన, మన యొక్క వైబ్రేషన్స్ని బట్టే చుట్టూ ఉండే జీవరాశులన్నీ కూడా మనం కలుపుకుంటూ వెళ్తాం, అందరినీ ప్రేమిస్తాము. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెరీ నైస్. అంటే మన ఎదుగుదలని విశ్వాన్ని ఎదిగేటట్టు చేస్తుంది అనేదే ఇందులో ఉన్న అంతరార్థం అంటున్నారు. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనందరం ఎన్నో జన్మలుగా ఎన్నో వర్క్ చేసి దాని ఎక్స్టెన్షన్ ఇది, అది పత్రి సార్ చెప్పారు. వండర్ఫుల్. ఇంకా ఏమి, ఇప్పుడు అసలు మీరు మైత్రి గురించి ఎప్పుడు ఫస్ట్ టైం విన్నారు మేడం? ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పటి నుంచి విన్నారు కదా, మైత్రి అంటే మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఆ రోజు మీకు ఎలా అనిపించింది పత్రిజీని చూసినప్పుడు? ఈ మైత్రేయ బుద్ధ అనే పదం వారి నుంచి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ రోజున్న స్పందన, ఆ రోజు ఫీలింగ్ ఏంటి? ఎస్. సో నేను ధ్యానంలోకి రాకముందే నా గురువు ఒకళ్ళ ఆధ్యాత్మిక గురువు ఉండాలి, ఆయన్ని చెప్తే నేను ఎన్లైట్మెంట్ వైపు వెళ్తాను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒకటి నాకు ఒక ఇది కూడా ఉంది, నాకు ఎవరైతే గురువుగా ఉంటారో వాళ్ళు కంప్లీట్లీ నన్ను నేను చెప్పినట్టు నువ్వు విను అని నా మీద రుద్దకూడదు, నాకు ఒక ఫ్రీడమ్ అనేది కావాలి, ఇట్లా అనుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే పత్రి సార్ని ఫస్ట్ టైం టీవీలో చూశానో, ఆయన డియర్ మాస్టర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ అన్నారు. అసలు ఒక గురువు ఉండి డియర్ ఫ్రెండ్స్ అనడం ఏంటి? ఆయనకి మనకి ఫ్రెండ్షిప్ ఏంటి? ఇటువంటి గురువు ఏంటి? ఈయన ఎలా ట్రీట్ చేయబోతున్నారు నన్ను? నాకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారా? ఒక ఫ్రెండ్ లాగా నేను ప్రయాణం చేస్తున్నాను ఆధ్యాత్మికంగా, నువ్వు కూడా నా పక్కనే వస్తూ ఉన్నావు, మన ఇద్దరం కలిసి మెలిసి చేస్తున్నాము అని నాకు ఒక స్థానాన్ని ఇచ్చారు. ఆ మొట్టమొదటిసారి ఆ ఫ్రెండ్షిప్, ఆ మైత్రి అని పత్రిజీ నోటి నుంచి విన్నప్పుడు నా స్థితి ఇది, నేను ఇక్కడే ఉన్నాను, నా పిఎస్ఎస్ఎంఏ నా అల్టిమేట్ గోల్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్లో ఒకటి నడిచింది. కానీ నా మీద నాకు నా ఆత్మ మీద, నా జీవితం పట్ల ఎంత విశ్వాసం వచ్చిందనమాట. అప్పటిదాకా నా ఎక్స్పీరియన్సెస్ ఎంత నెగిటివ్గా ఉన్నా కూడా నన్ను నేను తప్పు పట్టడం మానేశాను. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ దాటిపోయినాయి ఆ ఒక్క పదంతో. నేను ఒక డివైన్ సోల్ అనే విషయం పత్రిజీ గారు నన్ను ఎప్పుడైతే ఫ్రెండ్ అన్నారో అప్పుడు నాకు అర్థమైంది. అలా అలాంటి వారితో సాంగత్యం చేయగలిగిన కెపాసిటీ ఉన్న మాస్టర్ని అని తెలుసుకున్నారు ఆ రోజు. ఎస్ సార్. వాహ్, ఇది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ ఒక్క పదమే మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ అంగీకరించడం అనేది, అది ఎంత పవర్ఫుల్ వర్డ్ అది. వావ్. సో ఆ తర్వాత మీలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ చూశారు? ఎప్పుడైతే నన్ను అహం బ్రహ్మాస్మి అని నేను తెలుసుకున్నానో, తర్వాత మళ్ళీ తత్వమసి అనమాట. నేను మైత్రేయ బుద్ధుణ్ణి, నేను ఏం చేసినా కూడా అదంతా ఒక అనుభవ పాఠం నేర్చుకోవడానికే చేశాను. అవి ఎంత నెగిటివ్ అయినా అవ్వనండి, ఏం పర్వాలేదు, నో గిల్టీ ఫీలింగ్, ఇవన్నీ వదిలేశాను. ఎప్పుడైతే నేను చేశానో, ఎట్లాంటి తప్పులు చేసినా కూడా నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టానో, ఇతరులు కూడా అంతే అనమాట. వాళ్ళందరూ కూడా నా ఒక పొర తీసేసినట్లు అయింది నాకు. వాళ్ళందరినీ కూడా బుద్ధుళ్ళుగా, మైత్రులుగా చూశాను అనమాట. వాళ్ళు నన్ను ఏమైనా హర్ట్ చేస్తున్నా కూడా ఇది నాకు ఒక పాఠం. వాళ్ళు నాకు నన్ను ఆ సోల్ లెవెల్లో నన్ను ఎంత ప్రేమించకపోతే వాళ్ళు విలన్ అవ్వడానికి కూడా సిద్ధపడి మరీ నాకు నేర్పించడానికి సిద్ధపడుతున్నారు. వావ్, విలన్ పాత్ర వాళ్ళు తీసుకున్నారు. సోల్ లెవెల్లో అంత అభిమానం ఉంది, సోల్ లెవెల్ మీద ఇంపార్టెన్స్ ఉంది, డెవలప్మెంట్ మీద. అంటే మీ డెవలప్మెంట్కి ఆ పాత్ర తీసుకున్నారనే అవగాహన వచ్చింది. వాహ్, గ్రేటెస్ట్ అండర్స్టాండింగ్ ఇది. అందుకని వాళ్ళ అప్పటి నుంచి కూడా నా చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఎంతగానో ప్రేమిస్తాను. ఎవరి నోట్లోంచైనా ఏదైనా రాకూడని మాట లేదా వాళ్ళ ప్రవర్తన, ఎమోషన్ ఏదైనా మారినా కూడా నా లోపల ఒక అందమైన చిరునవ్వు, అందమైన హ్యాపీనెస్ వస్తుందన్నమాట. నాకు ఒక మంచి పాట నేర్చుకునే అవకాశాన్ని మళ్ళీ కల్పించారు వీళ్ళు. నాలో ఏమైనా మిస్ అయిపోతే మళ్ళీ నాకు గుర్తు చేసి మరి నేర్పిస్తున్నారు. నాకు ఎదుగుదలకి నా ఎదుగుదల ఎక్కడ ఆగలేదు. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి వీళ్ళు ఇంకా 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 నా కోసమే కృషి చేస్తున్నారు. వాళ్ళకి నాకు ఎంత మైత్రి ఉంది కదా అని అనిపిస్తుంది. వాహ్, అంటే ఒక్కసారి ఈ పదము
గతంలో జరిగిన అన్నీ కూడా ఒక అనుభవ పాఠాలుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. వాళ్ళందరూ నాకు పాఠాలు నేర్పించడానికి ఇది కూడా నా ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగం అని తెలుసుకోవడం అనేది అసలు ఇది మామూలు అండర్స్టాండింగ్ కాదు మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి ఈ మైత్రి తత్వము మీకు తెలిసిన తర్వాత మీకు ఎక్కడెక్కడ ఏ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్స్ కనబడ్డాయి? సో హార్ట్ లెవెల్లో అన్నాను కదా సార్, ఇది ప్రేమకు బియాండ్ ఇది. ఆ, నేను దాన్ని మైత్రి అంటే ప్రేమ అంటే కంటికి కనిపించేదో లేదంటే నన్ను మిమ్మల్నిగా అంగీకరించడమో, మీ భావాలన్నీ మైత్రి ఈజ్ సంథింగ్ బియాండ్. అది ఎట్లా అంటే బిగ్ పిక్చర్లో చెప్పాలి అంటే నేను యూనివర్సల్ లెవెల్లో నేను వర్క్ చేస్తాను. నేను వర్క్ చేయడం కోసము నాకు కొన్ని టూల్స్ కావాలన్నమాట, కొన్ని పరిస్థితులు కావాలి. దానికోసం మీరు వస్తారు. అంటే నేను చెప్పాలంటే నా శరీరంలో నా కుడి చెయ్యి నేను అనుకుంటే నా ఎడమ చెయ్యి ఇంకొకరు. సో రెండిటికి మధ్యలో ఏంటి ఉండేది? రెండు కలిసి ఉన్నాయి, ఎక్కడా తేడా అనేది లేదు. ఓ విడిపడినట్టు వేరు వేరు కనబడ్డా ఒకే యూనిట్లో ఉన్నాం. వావ్. ఆ భావన ఎప్పుడైతే కలుగుతుందో, వారు నేను ఒక్కటే భాగంలోని భాగాలము అన్న భావన ఎప్పుడైతే కలుగుతుందో ఇంకా అప్పుడు వేరే చూడటం అంటూ లేదు. ఒకే సిస్టంలోని వేరు భాగాలు. ఎస్. సో అప్పుడు అలా జరిగిన తర్వాత అంటే ఇప్పుడు మీరు ఒక అల్టిమేట్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అంటే అది అర్థమైన తర్వాత మిమ్మల్ని మీరు ఎలాగైతే అభిమానించుకుంటున్నారో, ప్రేమించుకుంటున్నారో సేమ్ అవన్నీ మీకు రిజనేట్ అయింది వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా. రైట్. పత్రిజీ నుండి వినుంటారు, చూసుంటారు. పత్రిజీ నుండి మీరు నేర్చుకున్న జీవిత పాఠాలు. పత్రిజీ నుంచి నేను నేర్చుకున్న ఆయన బోధించినవి మన అందరికీ తెలిసిందే. అవును. బోధించకుండా కూడా చాలా విషయాలు ఉంటాయి కదా మేడం. ఎస్ సార్. అది లేదా మీరు వారి నుంచి బాగా స్ఫూర్తి పొందిన కాన్సెప్ట్ ఏదైనా ఉన్నా చెప్పండి, నో ప్రాబ్లం. ఒకటి నేను విన్నది, నేను ఆయనతో ఎక్కువ గడపలేదు, బట్ నేను విన్నది ఏంటి అంటే ఆయన మనకి దేవుడి గురించి చెప్పినట్టు ఆ కరుణామూర్తి, ప్రేమమూర్తి అంటారు కదా. ఆయనకి మన మీద ఎంత కరుణ ఉంటే ఆయన మనల్ని ఎంతగా, ఆయన స్థితి ఒక లెవెల్లో ఉంటుంది, మన స్థితి ఇంకో లెవెల్లో ఉంటుంది. అప్పుడప్పుడే వస్తున్నాము, లేదంటే అసలు వస్తున్న విషయం కూడా మనకు తెలియదు. ఆధ్యాత్మికతలోకి మన ఆత్మలో మన విషయం కూడా తెలియదు. స్వార్థంతో, ద్వేషంతో ఉంటాం. కానీ ఆయనకి ఎంత కరుణతో ఉంటారో, మనల్ని ఎంతగా అక్కున చేర్చుకుంటారో, ఎంత సహనంతో ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా వర్క్ చేస్తున్నారో. నాకైతే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పత్రిజీని కొన్ని పిక్చర్స్ ఉంటాయి కదండి మనవి, అవి చూసినప్పుడు పత్రిజీ నా కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతాయి అనమాట. ఆయన ఎంతటి గొప్ప జన్మ మనందరి కోసం ఎంతగా తీసుకున్నారంటే ఆయన మైత్రేయ బుద్ధుడు. అసలు నాకు మైత్రి అనే పదాన్ని మాట్లాడే అర్హత కూడా లేదేమో అనిపిస్తుంది. అంత గొప్ప ఆయన సోల్ ఇవన్నీ తెలుసు. కానీ ఎంత గొప్ప డివైన్, నాకు మాట రావట్లేదు. అయితే కనుక మనందరినీ అలా కలుపుకొని మనందరినీ ఉద్ధరించడానికి వచ్చారు ఆయన. ఎంత నిజమైన ఒక మాస్టర్ ఎప్పుడైతే మనం అవుతామో ఆయన గొప్పతనం, మన గొప్పతనం తెలుసుకుంటే ఆయన గొప్పతనం ఆయన ఎంత అనంతత్వంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనల్ని మనం ఎంత అర్థం చేసుకొని తెలుసుకుంటామో పత్రిజీ మనకు అంత అర్థం అవుతారు. మన అవగాహన పెరిగే కొద్దీ పత్రిజీ లెవెల్ అర్థం చేసుకునే లెవెల్ మనకు పెరుగుతుంది. సో పత్రిజీని అర్థం చేసుకోవాలంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎస్ సార్. ఇంకా ఏమేమి తెలుసుకున్నారు మీరు పత్రిజీ ద్వారా? ఇప్పటికీ కూడా ఏ లెవెల్లో ఉన్నా కూడా ఈ క్షణం ఈ రోజే ధ్యానంలోకి వచ్చిన వారితో అయినా సరే పత్రిజీ అంతే కేర్ తీసుకుంటారు. ఈ క్షణం నేను చాలామంది చెప్తారు నేను వచ్చేసరికి పత్రిజీ లేరు కదా అనేసి అంటూ ఉంటారు. ఒక నిరుత్సాహం అన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు సాధన చేయడం మొదలు పెడతారో, విశ్వసిస్తారో, పత్రిజీ వాళ్ళతోనే ఉన్నట్టు వాళ్ళకి ఇమ్మీడియట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. విశ్వాసం అనేది ముఖ్యం. ఎనీ స్పిరిచువాలిటీలో విశ్వాసం అనేది ముఖ్యం. కాబట్టి రీసెంట్గా నేను ఒక యుఎస్ఏలో ఒక పత్రిజీ ఛానలింగ్ది చూశాను. సో ఆ పత్రిజీ డైరెక్ట్గా చెప్పారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, మీ మనసులో ఉండే భావాలు, మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క ఎదుగుదల ప్రతి ఒక్కటి నేను అన్ని దగ్గరుండి చూస్తున్నాను. సో ఏమీ వర్రీ అనే మాట అసలు లేనే లేదు. మనందరం కలిసి వర్క్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్.
వీఆర్ ఆల్ టుగెదర్ అనేసి ఎంత చాలా అంటే పత్రిజీనే చెప్పారు. అంటే ఒక మేడంకి అంటే ఇంతవరదాకా మనం చదివిన పుస్తకాల ద్వారా సేత్ మాస్టర్ ఛానల్ అయి, రామ్తా మాస్టర్ ఛానల్ అయి, సీతాదేవి ఛానల్ అయి పుస్తకం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత రావడం, అండ్ ఇంకెవరు ఈ మాతలు సరస్వతి మాత, లక్ష్మీ మాత చెప్పిన విషయాలు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ రావడం విన్నాం ఇప్పటి వరకు. అవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది పత్రిజీయే. సో మీరు ఫస్ట్ టైం అద్భుతమైన విషయం చెప్పారు. పత్రిజీయే ఒక పిరమిడ్ మాస్టర్కి ఛానల్ అయి ఏంటి ఏం జరుగుతుందో చెప్పడం అనేది ఇది అల్టిమేట్ మేడం. మీరు ఇంకా యుఎస్ఏలో చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ద్వారా కూడా వర్క్ చేస్తున్నారు కదా. సో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళైనా లేదా ఎప్పటి నుంచి ఉండే వాళ్ళైనా మీరు వర్క్ చేస్తున్నప్పుడు పత్రిజీ యొక్క వైబ్స్ జ్ఞానం మీరు ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మీ అనుభవం ఏంటి మేడం? ఏ లెవెల్లో మీ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనుభూతి కలుగుతుంది? సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నా పద్ధతి అయితే మాత్రం నేను వెంటనే అసలు పత్రిజీ మాట కూడా వాడను అన్నమాట. ఎందుకంటే నాకు వారిని వేరేగా అనుకోను. నాకు పత్రిజీ సపరేట్గా లేరండి. ఇంకా నేను వేరు, పత్రిజీ వేరు, మళ్ళీ పత్రిజీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం ఇవన్నీ లేదు. ఆ స్థితి దాటిపోయానని నాకు అనిపిస్తుంది. సో వారు కొత్తగా ఎవరో వచ్చినా కూడా వాళ్ళని పత్రిజీ ఒక భాగం లేదా నాతోనే పత్రిజీ ఉండి వాళ్ళ చేత చేపిస్తున్నారు అనుకుంటాను నేను. కాబట్టి పత్రిజీ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా పత్రిజీ మాట వాడకుండానే వాళ్ళకి చేసి వన్స్ వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత అప్పుడు పత్రిజీ అనే మాట వాడాను అనుకోండి, ఆ గురువు గారు ఉన్నారు మనకి, ఆయన పేరు పత్రిజీ అని చెప్పినప్పుడు వాళ్ళలో వచ్చే ఆ ఎమోషన్, ఒకటి ఇంత గొప్ప మాస్టర్ ఉన్నారా, నేను మాస్టర్ అని చెప్పే మాస్టర్ ఒకళ్ళు ఉన్నారా అనే ఒక భావన అయితే, ఆయన నేను వచ్చేటప్పటికి లేరా అనే ఒక ఫీలింగ్ వాళ్ళతో ఉంటుందన్నమాట. సో నాకు నేను నా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మొట్టమొదటి ఆనందం, అరే చిన్నప్పటి నుంచి నాకు ఈ విషయాలు ఎవరు చెప్పలేదనే భావన ఏదైతే ఉందో అది వాళ్ళల్లో చూసినప్పుడు నిజమైన వసుదైక కుటుంబం నాకు అక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అదే భావనతో అలాగే తయారై ఉన్నారు కదా. ఒకటే తెలిసినప్పుడు అందరికీ అదే కనిపిస్తుంది, అదే భావిస్తారు, సమానంగా ఉన్నారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి అవన్నీ వెంటనే కనిపిస్తుంది అనమాట. నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పానో లేదో. ఎస్ మేడం. ఇప్పుడు మైత్రేయ బుద్ధ అనేది ఎలా తన ఎనర్జీ మీరు అంటే వారే కాదు నేను కూడా అదే అన్న భావంలో మీరు చెప్తున్నారు. అద్భుతం మేడం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేయగలరు. ఇది ఒక మహాగురువు సబ్జెక్టు వింటే మాస్టర్, ఒక గ్రేటెస్ట్ గ్రాండ్ మాస్టర్ ద్వారా ఒక సబ్జెక్టు విన్న సాధారణ డాక్టర్ కూడా ఒక గ్రాండ్ మాస్టర్గా ఎదిగింది కూడా మీరు చూశారు. వారితో మీరు వర్క్ చేస్తున్నారు. ఈ రెండిటి మధ్యన అండర్స్టాండింగ్ చెప్పండి. ఒక గ్రాండ్ మాస్టరే విన్న వాళ్ళను కూడా గ్రాండ్ మాస్టర్గా తయారు చేసిన వైనం. పత్రిజీని విన్నారు, చూశారు. ఇప్పుడు డాక్టర్ జీకే సార్ని చూస్తున్నారు, విన్నారు. ఇది ఏంటి మేడం, ఏం అర్థం చేసుకున్నారు ఇందులో? సో మెడికల్ డాక్టర్గా ఉన్నప్పుడు మనకి కాలేజ్లో అంతా కూడా సైన్స్ అనే చెప్తారు. సైన్స్కి స్పిరిచువాలిటీ అసలు లేనే లేదు అన్నట్లుగా సంబంధమే లేదు. అదొక ధ్రువం, ఇదొక ధ్రువం. ఇంకా నాకు తెలిసిన ప్రకారం అయితే అసలు అది లేనే లేదు అన్నట్టు చెప్తారు. ఎందుకంటే కంటికి కనిపించదు, ఎక్స్పెరిమెంట్ చేయలేము. సో అది కాదు, కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అని చెప్తారు. అటువంటి వారిని మీరు అన్నట్టు ఒక గ్రాండ్ మాస్టర్గా తయారు చేయడము అంటే పత్రిజీలో ఉండే ఆయనకి సహనము, ఓపిక, కరుణ అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ మాట వాడితే ఇక్కడ స్పార్క్ వెలుగుతుంది అనేది ఆయన ద్వారా జరిగిందనమాట. అండ్ వీళ్ళని ఎంతవరకు క్యారీ చేయాలి, ఈ డాక్టర్స్ని వీళ్ళందరినీ కూడా ఇనిషియల్ స్టేట్లో అప్పటికి ధ్యానము పెద్దగా ప్రచారం జరగలేదు అందరు డాక్టర్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళందరినీ కూడా నేను విన్నాను, వాళ్ళు వామిటింగ్ చేసుకుంటే చేతిలో పట్టుకొని చేయించారు అని. సో ఒక మాస్టర్గా ఉండి ఆ మైత్రి, చెప్పాను కదా నాకు ఆ మాట వాడే అంత అర్హత కూడా లేదు. సో ఎంత ఆ భావన ఉంటే వాళ్ళని వాళ్ళు వేరు నేను వేరు కాదు, నా శరీరంలో వీళ్ళు భాగము, మేమంతా కలిసి ఈ విశ్వానికి వర్క్ చేస్తున్నామని ఎంత ఇదిగా ఉండకపోతే, కరుణ ఉండకపోతే అంత మాస్టర్స్ని మళ్ళీ తయారు చేస్తారు సహనంతో. ఆ రేంజ్ సబ్జెక్ట్ కూడా ఆ విధంగా వచ్చింది కదా స్పిరిచువల్ టాబ్లెట్స్. ఎస్ సార్. సో పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్స్నే
ఇంకా డీటెయిల్డ్గా ఇంకొక భాషలో ఇంకొక మనకి ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్ బేస్ కస్టమర్కి కావాల్సిన విధంగా మనం బిజినెస్ చేస్తాం కదా. సో అట్లా అది కరెక్ట్ కంపారిజన్ కాకపోవచ్చు. బట్ పత్రిజీ ఎప్పుడు కూడా ఈ రోజు ధ్యానంలోకి వచ్చిన వారికి తగినట్టుగా పత్రిజీ ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉండి అందరికీ అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ మన పిఎస్ఎస్ఎంలో ఎన్నో డివిజన్స్ వచ్చినట్టు స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క మానసిక, శారీరక, ఆర్థిక, సాంఘిక ఏ విధమైన సమస్య ఉన్నా కూడా దానికి ఒక ఫార్ములేటెడ్గా ఈ టాబ్లెట్ వాడాలి, ఇలా అయితే మనకి ఎలా అయితే జ్వరం వస్తే పారాసిటమాల్ అని రాసి పెట్టారో, సో ఈ ఫార్ములా దీన్ని వాడితే డయాబెటీస్కి కానీ బీపీకి కానీ క్లియర్గా తయారు చేసి పెట్టారనమాట. అంటే ఓవరాల్గా పత్రిజీ అందించిన జ్ఞానాన్ని, పత్రిజీ ఎవరికైతే అందరికీ ఉపయోగపడే జ్ఞానాన్ని అందించారో డాక్టర్ జీకే గారు వారి ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని, వారి అనుభవ జ్ఞానాన్ని జోడించి ఎవరికి ఏ సమయంలో ఏది అవసరం, సోల్ స్థితిని బట్టి వీరు అందించుకుంటూ వెళ్ళారు అనేది మీరు చెప్తున్నారు. వండర్ఫుల్ మేడం. రైట్. ఇంకా మీరు మైత్రి గురించి తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో ఎక్కడెక్కడ ఆచరించారు ఈ ఫ్రెండ్షిప్ని? మీ ఇంట్లో, మీ ప్రొఫెషన్లో, మీరు సమాజంలో ఎక్కడెక్కడ ఈ ఫ్రెండ్షిప్ని ఆచరిస్తే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ ఆచరించారు? ఎస్ సార్, నేను చాలా హ్యాపీగా చెప్పగలిగింది ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని పూర్తి మైత్రి తత్వంతో నేను చూడగలుగుతున్నాను. ఇంకొకటి, నేను యాజ్ ఎ స్పిరిచువల్ కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి ఎవరైనా కొత్తగా ధ్యానంలోకి వచ్చో లేదంటే ఏదైనా ఒక రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ఎవరైనా వచ్చినప్పుడు ఆల్వేస్ కంప్లైంట్ చేస్తూ ఉంటారన్నమాట, నా లైఫ్ ఇలా ఉంది, వాళ్ళు అలా ఉన్నారని. వాళ్ళని నేను అదే చెప్తున్నాను, చాలా హ్యాపీనెస్తో చెప్తున్నాను, వాళ్ళని నేను నిజమైన ప్రేమతత్వంతో నేను ఒక కౌన్సిలర్ని, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అనే భావన లేకుండా వాళ్ళల్లో చిగురించి ప్రతి చిరునవ్వు కూడా నా లోపల నుంచి ఎంతో ప్రేమ వస్తుందన్నమాట. అలాంటి కౌన్సిలింగ్ చేసే ఆ జ్ఞాన గుళికలు ఇవన్నీ కూడా నాకు అంతగా ఉపయోగపడుతున్నాయి. ఆ మైత్రి తత్వం అనేది నేను అంతగా చూడగలుగుతున్నాను అనమాట. అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ జ్ఞానం అందించేటప్పుడు కూడా ఈ మైత్రి ద్వారానే అందిస్తున్నారు. నేనేదో గ్రేట్ మాస్టర్ను, మీరేదో తక్కువ, వింటున్న వాళ్ళు తక్కువ, చెప్పేవాళ్ళు ఎక్కువ అన్న భావన లేకుండా ఉన్నారు. ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్. తర్వాత మీ ఫ్యామిలీలో పిల్లలతో, మీ సార్తో, కుటుంబ సభ్యులతో? ఎస్ సార్, ఇప్పుడు నేను అదే అందరినీ కూడా ఒక ఫ్రెండ్నే అనుకుంటున్నాను. ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళ ఒక ఫ్రెండే. నేను ఒక స్థితిలో ఉండొచ్చు ఆధ్యాత్మికంగా, వాళ్ళు వారి స్థితిలో ఉంటారు. కానీ అల్టిమేట్గా భూమి మొత్తం కూడా ఒక ఉన్నతంగా తయారవుతుంది. సో నేను నా డెస్టినేషన్ వచ్చినప్పుడు నా రైలు పెట్ట నేను ఎక్కుతాను, వాళ్ళ స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కుతారు. సో అంతా నేను ఒకటి కూడా విన్నాను, ఒక స్కూల్లో మొత్తం కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎల్కేజీ నుంచి ప్రతి ఒక్క క్లాస్ని ఈరోజు ఓవర్ నైట్ 10th క్లాస్గా మనం పాస్ చేసేయలేము. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, విజ్డమ్ కానీ, టీచర్స్ ఏది టక్కన పని చేయదన్నమాట. సో ఎవరి స్థితిలో వాళ్ళు సరిగ్గా ఉన్నారు కాబట్టి అది ఒక ఫార్ములా పత్రిజీ నుంచి నేను నేర్చుకున్నానండి. ఎవరి స్థితిలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. సో వాళ్ళని అలాగే అర్థం చేసుకోవడం, వాళ్ళని అలాగే అంగీకరించడం అనేది అదే మైత్రి, అదే మాస్టరీ అని కూడా అనుకోవచ్చు. సో ఎవరి స్థితిలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. అందుకే పత్రిజీ ఎప్పుడు కూడా నో జడ్జిమెంట్, నో కంప్లైంట్స్, నో అనాలిసిస్ అని చెప్పారు. ఇది అసలు జడ్జిమెంట్ చేయకుండా, అనాలిసిస్ చేయకుండా, కంప్లైంట్ చేయకుండా ఉంటే ఉన్నదంతా మైత్రియే కదా, అల్టిమేట్. సో వండర్ఫుల్ మేడం. పత్రిజీ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి సందర్భంగా మీ మెసేజ్ ఏంటి మేడం? ఏం మెసేజ్ ఇస్తారు మన పిఎంసి వ్యూవర్స్కి, పిరమిడ్ మాస్టర్స్కి? పత్రిజీ ఒక వైబ్రేషన్, ఆరాధన చాలా అద్భుతమైన పదం. సో పత్రిజీ ఆరాధనోత్సవాలలో ఎప్పుడైతే మనం పాల్గొంటామో, లేదంటే ఆ మాట వింటేనే మనకి పత్రిజీతో కనెక్ట్ అయిపోతాము. ఎప్పుడైతే పత్రిజీతో కనెక్ట్ అయిపోతామో మనమే పత్రి అయిపోతాము, మనమే పత్రిజీ అయిపోతాము, మనం మైత్రేయ బుద్ధులం అయిపోతాం. వావ్, సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి మైత్రేయ బుద్ధ పత్రిజీ ప్రత్యేక కార్యక్రమంలో లావణ్య గారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మనలో ఒక సోల్ కనెక్షన్, ఆ సోల్ కనెక్షనే మైత్రి. మైత్రి గురించి తెలుసుకోవడం ఒక పార్టు, దాన్ని ఆచరించడం మరో పార్టు. వారు చెప్పినట్టుగా పత్రిజీ అందించిన ఈ మైత్రి అనేది మనుషుల మధ్యనే కాకుండా జంతువులతో, క్రిములతో, కీటకాలతో, అన్ని జీవరాశులతో మనం అక్కడి నుంచే వచ్చాము అన్న భావనతో.
సో వీరు లావణ్య గారు ఇది తెలుసుకున్న తర్వాత ఎంత అద్భుతంగా ఆచరిస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళ స్థితిలో పర్ఫెక్ట్గా ఉన్నారన్న పత్రిజీ జ్ఞానాన్ని ఆచరిస్తూ అదే మైత్రేయ బుద్ధాతత్వం, అదే మాస్టరీ అని కూడా చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనం పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా వారి యొక్క జ్ఞానానికి, వారి యొక్క శక్తికి ఇలా ఎవరెవరైతే వారితో అనుసంధానమై ఉన్నారో ఈ గుర్తు చేసుకొని ఆ జ్ఞానాన్ని ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటున్న ఈ సందర్భంలో పత్రిజీతో మనం ప్రయాణం చేసిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, అందరం కూడా ఈ పత్రిజీ ఆరాధనోత్సవాల్లో పాల్గొని పత్రిజీ యొక్క పుస్తకాలన్నీ చదివి అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, పత్రిజీ అంటే మనందరి జీవిత లక్ష్యం, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడమే. పత్రిజీ అంటే ఒక ఫిజికల్ రూపం కాదు. మేడం గారు చెప్పారు. ఇప్పటివరకు ఇంకో అద్భుతమైన పాయింట్ కూడా చెప్పారండి. ఇంతకుముందు సేత్ మాస్టర్ ఛానల్ అవ్వడం గురించి విన్నాం. వీరు కూడా ఛానల్ అయి ఈ జ్ఞానం అందించడం అనేది వారి అనుభవం. కాబట్టి మిత్రులారా, చక్కగా ధ్యానం చేస్తూ, శాకాహారులుగా ఉంటూ, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మనం పిఎంసికి సహకరించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.